అందరికీ నమస్తే. హెడ్లైన్స్ చూడంగానే ఐతారం వార్తలకు వెళ్ళిపోదాం. చలో కానీరు మరి. గొరిల్లా కనబడితే కోతులు పరార్. సర్పంచ్ల ఇకమత్ సూపర్. ఆర్పారైన మహిళా కానిస్టేబుల్స్ ఇక జోరుగా వేస్తారట డ్యూటీలు. గోళీలు ఎక్కువ వాడితే డేంజర్, ఫస్ట్ కలవాల్సిందే డాక్టర్. చింతపల్లికొచ్చిన చుట్టాలు, 4 ఏండ్లకు సైబీరియా కొంగలు. తోలు బొమ్మలాట అదర్స్. वो जमीन पर गिर पड़ा। अब तुम एक चक्र नगर के भोले भाले लोगों को परेशान नहीं करोगे. జ్వరం వచ్చిందంటే మందుల షాపుకు పోయి గోళీ అడగరు చాలా మంది. టాబ్లెట్ పేరు చెప్పి ఓ షీట్ అడుగుతారు. కొందరు ఇంట్లో ముందే తెచ్చిపెట్టుకుంటారు. పెయ్యంత జ్వరంత కాలినట్టు అనిపిస్తే ఓటి మింగుడేగా. నెత్తినొస్తుంటే ఓ టాబ్లెట్ తెచ్చుకొని ఇంత జెండు బాంబు రాసుకుంటారు. కాళ్ళు చేతులు గుంజినా కడుపు నొప్పి వచ్చినా మెడికల్ షాపుకు పోయి అప్పటి మందం టాబ్లెట్లు తెస్తారు. ఆడికి సరే కానీ ఏ గివేం పని చేస్తాయి? ఒక యాంటీబయాటిక్ రాదు కాక మొన్న ఒక్క గోలు వేసుకున్న దెబ్బకు పడసం గిడిసే మొత్తం ఎగిరిపోయింది. నీ 4-5 రోజుల సంది ఇంకా కుసకుసనే ఉన్నవేంద్రా, యాంటీబయాటిక్ వేయలేదా అని ఇట్లా అంటుంటారు. ఆల్రెడీ డాక్టర్ అయినట్టు దుఃఖనం బోడు చాక్లెట్ల లెక్కనే తెచ్చుకొని మింగుడు. కొందరు మందుల దుఃఖన పళ్ళు కూడా గట్లనే అమ్మబట్టారు. కానీ ఏం లెక్క మనం ఎక్కువ తక్కువ వాడు మస్తు డేంజర్ అట. డైరెక్ట్ జ్వరం రాగానే అది వైరల్ ఇన్ఫెక్షనా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా, టైఫాయిడా, మలేరియానా ఆర్ ఎనీ అదర్ పారాసైట్ ఇన్ఫెక్షన్ అని తెలుసుకోకుండా డైరెక్ట్ వాళ్ళు హైర్ ఆఫ్ యాంటీబయాటిక్ బ్యాక్టీరియా లోపల జెనెటిక్ మ్యూటేషన్స్ కావచ్చు, ఆల్టర్డ్ ప్రాస్పోప్రోటీన్ బైండింగ్ లాంటివి కానీ జీన్ మ్యూటేషన్స్ అయిపోయి జన్యు మార్పిడికి లోనైపోయి ఆ బ్యాక్టీరియా యొక్క యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. గదన్నట్టు రేపు చిన్న చిన్న బీమాలు ఏమొచ్చినా ఇక యాంటీబయాటిక్ వేయకుంటే తగ్గవాట. బాడీగా మందులకు అలవాటు పడి ఎక్కువ డోస్ వేసినా పనిచేయని పరిస్థితికి పోతుందట. యాంటీబయాటిక్ ఇస్తే ఇన్ఫెక్షన్ తగ్గుతూ ఉండాలి. ఇంకా లేదు అన్ని యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వచ్చింది అనుకోండి, అట్లనే సెప్సిస్ అయిపోయి అన్ని ఆర్గాన్స్ డ్యామేజ్ అయిపోయి సెప్టిక్ షాక్ వెళ్ళి పేషెంట్ చనిపోతాడు. ఈ ముచ్చట కొందరికి తెలిసినా ఏమైతే చెప్పిన తగ్గిందే లెక్క అన్నదే చూస్తారు. డాక్టర్ దగ్గరకు పోతే ఫీజు టెస్టులు అవి ఇవని బగ్గనే అవుతాయి. గా బాధకే దుఃఖం పోయి ఒక గోళీ వేసుకుంటే తగ్గకుంటే చూస్తామయ్యా అనుకునేటోళ్ళు ఎక్కువ మంది. ఏదో 1-2 సార్లు అంటే ఏం కాదు కానీ ఊకుక గిదే పని చేసిరంటే పెద్ద డేంజర్ అవ్వడ్డట్టే చూసుకోండి మరి. అప్పట్లా సర్కస్ ఆటలు పెడితే కోతిని చూస్తానికి ఎగబడేది. ఎప్పుడు పడితే అప్పుడు కనబడకపోయేది. మరి అట్లా జంగల్ పొంట పోతనే కోతితోటి తీరు సర్కస్ ఫిట్లు ఏపిస్తుంటే చూసి మురిసేది పబ్లిక్. కానీ ఇప్పుడు ఊర్ల మంది కంటే కోతుల మందే ఎక్కువయే. ఎక్కువ మాట్లాడితే ఈ ఊరే మాది, కావాలంటే మీరే ఓన్రి అన్నా అంటే ఏమో గట్లుంది పరిస్థితి. గందుకే గీ ఉపాయాలు చేస్తుర్రుల్లా. అదిరిందిలే. నల్గొండ జిల్లా చందుపట్లలో సర్పంచ్ అక్క చేసింది ఈ ఉపాయం. ఆన్లైన్ లో 10,000 పెట్టి 4 డ్రెస్సులు కొన్నారట. ఇక ఇవి దొడికి దినం గల్లీలలో తిరుగుతుంటే కోతులు చూసి ఉరుకుడట. 20 డేస్ నుంచి 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి అన్ని బార్లు తిరుగుతూ అన్ని ఊరి చివరి వరకు కొట్టడం జరిగింది. దాదాపు 100 కోతల నుంచి తగ్గిపోయినాయి. ప్రతి షాపు కూడా మొత్తం ఫింక్సింగ్ తిప్పుకునే స్థాయికి వచ్చింది అన్నట్టు. పల్లెకు గివే తిప్పలాయే. కోతులను గెదివినోళ్ళనే సర్పంచులను చేస్తామంటే గదే హామీల మీద కుర్చీలకు వచ్చిండ్రు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఈ డ్రెస్సులతోనే ఎల్లగొట్టుడు చేస్తున్నారు. స్కూల్లో మధ్యాహ్న భోజనానికి కూడా పిల్లలకు చాలా ఇబ్బందిగా మారింది. ఒక రోజు స్కూల్లో కూడా గొర్రెల డ్రెస్ వేసుకుని తిరిగినాం. ఇప్పుడు కొద్దిగా తగ్గుముఖం పట్టినాయి కోతులు. అప్పటి మందం మంచిగానే ఫాయిదా అవుతున్నదట. మా పొలివెర దాటి ఎలగొడుతున్నాం. మళ్ళా ఒక వారం రోజుల తర్వాత మళ్ళా వస్తున్నాయి. వచ్చి మా ఇళ్లలో ఉన్న అన్నం గాని వస్తువులు గాని ముఖ్యంగా కూరగాయ చెట్లు కూడా పీకి బారేస్తున్నాయి. గాముచ్చట కూడా వాజీవే. ఎప్పటికీ తిప్పలు లేకుండా ఏం చేస్తే బాగుంటుందో కూడా ఆలోచన చేయాలి. వెంచర్లు అవి చేయడం జరిగింది. ఆ వెంచర్ల వల్ల ఏమైందంటే చుట్టుపక్కల అడవులు అనేది నశించి బాగా కోతులు అనేది ఊర్ల మీద పడడం జరుగుతుంది. ప్రకృతి వనాలు కూడా 2 ఉన్నాయండి. చింత చెట్లు, పండ్ల చెట్లు పెట్టి ఖచ్చితంగా మేము పల్లె ప్రకృతి వనాలకు వెళ్ళేటట్టు కూడా అడవుల్లో గాసం లేకనే ఊర్ల మీద పడుతుండే. వాటికి తిండి దొరికితే గింతగానం ఎందుకు వస్తాయి? ఇప్పటి మనం అయితే తిప్పలు తప్పిస్తానికి ఈ డ్రెస్సులు అయితే మంచిగానే ఆసరైతున్నాయి అబ్బా. ఓ సినిమాల ఊర్ల ఆడవిల్లలను మాయం చేస్తుంటాడు ఒకడు. పోలీస్ అన్నలు సుత పట్టుకోలేకపోతారు. గప్పుడు దిగుతుంది ఓ కానిస్టేబుల్ అక్క.
వెనక మరలా ఎవరున్నారు, ఎవరు చేపిస్తున్నారు, అసలు ఊర్లో ఏం జరుగుతుందని మొత్తం ఎంక్వైరీ చేస్తుంది. హే నీతోటి ఏమైతుందని కడుమోళ్ళు ఎడ్డిస్తున్నా డ్యూటీలా ధైర్యంగా నిలబడి గెలుస్తుంది. సినిమాల్లోనే కాదుల్లా బయట కూడా గట్లనే వేస్తే బాగుండే అనిపిస్తుంది కదా. కరీంనగర్ లేడీ కానిస్టేబుల్ అక్కలు ఖతర్నాక్ ట్రైనింగ్ అయ్యారబ్బా. ట్రాఫిక్ డ్యూటీలు, బందోబస్తు, ధర్నాల కాడ గడబడి కాకుండా అప్పుడు అన్నిట్లో ఆర్పారైనట. మళ్ళా ఇన్నొద్దులు స్టేషన్ల రిసెప్షన్ డ్యూటీలే చేసేది ఎక్కువ. సీలీడ్స్ పేరుతో 100 మందికి మంచిగా ట్రైనింగ్ ఇస్తే ఇక ఏ డ్యూటీకైనా రెడీ అంటారు. ఇప్పుడు అంటే మేము బందోబస్తులు, ఇప్పుడు స్నేహిత ప్రోగ్రామ్స్ కానీ, ఇప్పుడు సైబర్ అవేర్నెసెస్ కానీ, బ్లూ కోట్స్ కానీ అన్నీ చేయగలుగుతున్నాం సార్. ఫీల్డ్ మీదకి వచ్చేసి చలాన్లు ఏవైతున్నాయో హెల్మెట్లు పెట్టుకోమని వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కల్పించడం. ఇట్లనే రోడ్ల మీద మహిళలు ధర్నా చేస్తే మగ పోలీసులు పట్టుకోవద్దాయే. అదే వీళ్ళుంటే ఏం కాదు. వినకపోతే వాళ్ళని లిఫ్టింగ్ చేయడానికి మేము ఒక పర్సన్కి 3 అని ఉండి వాళ్ళని జాగ్రత్తగా లిఫ్ట్ చేస్తాం సార్. వెహికల్ చెకింగ్ లో కూడా పార్టిసిపేట్ చేస్తుండ్రు. డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, వెహికల్ చెకింగ్ కానీ, నాకాబందీ కానీ, ప్లస్ ఇంకా ప్రతి దాంట్లో టాస్క్లలో కూడా వాళ్ళను యూజ్ చేయడం జరుగుతుంది. మీటింగ్లు, జాతరలు, బస్టాండ్ల కాడ గట్లనే ఇవ్వడన్న ఆడోళ్ళని సిడాయిస్తున్నట్టు అగుపడుతుందాలు. ఇక వాడిని దొరకబట్టి గుంజుకపోవడే. మళ్ళా మనకు కంప్లైంట్ చేస్తారు షీటింగ్ వాళ్ళు, ఇట్లా ఆకతాయిలు మమ్మల్ని అరెస్ట్ చేస్తారు మేడం అని చెప్తే మేమే వాళ్ళలో కలిసిపోయినట్టు మఫ్టీలో పోయి వాళ్ళకంటే ముందే పోయి ఆ పొజిషన్లో ఉండి వాళ్ళని పట్టుకున్న వెంటనే మా వాళ్ళు వచ్చి వాళ్ళని స్టేషన్కి తీసుకెళ్లడం. రోడ్ల మీద ఎట్లుండాలి, ఎవడన్నా ఎత్తిడి చేస్తే వాళ్ళ పని ఎట్లా పట్టాలో కరాటే నేర్పించారంటే చూడు. ఇక కరీంనగర్ ఇన్ని రోజులు ఒక లెక్క, ఈ కాంచి ఒక లెక్క అని డ్యూటీలోకి వచ్చిన కానిస్టేబుల్ అక్కలందరికీ ఆల్ ది బెస్ట్. పట్నంలా ఏడన పోతాన పావురాలు తప్పితే చూద్దామన్నా ఇంకే పిట్టలు కనబడాయి. ఊర్లకు పోయినా ఊరబిష్కలు సప్పులు లేదు, కాకులు కూడా కరువైనయుల్లా. ఇక దసరాకు పాల పిట్టను చూడాలంటే ఫోన్లనే. షెట్లు కొడుతుంటిమి, మొత్తం బంగ్లాలు అవుతుండే, నీడ లేదు, మేత దొరకది. ఇక ఏడికెళ్ళొస్తాయి కానీ గిడ గిట్ల వలకరిస్తున్నాయి. మనం కూడా చూసేద్దాం పాన్రి. కొమ్మ కొమ్మకు కాయల్ లెక్కనే చింత చెట్టు మీద చిన్నగా లేవు సైబీరియా కొంగల్. మరి ఖమ్మం జిల్లా చింతపల్లిలా గిట్ల ఎలకని చెప్తున్నాయి. 4 ఏండ్ల తర్వాత ఇదేనట వచ్చుడు. బయటి దేశాలకెళ్లి 1000 కిలోమీటర్లు ప్రయాణం చేసి 17 జనవరి నెలాఖర్లా ఈడికొస్తుంటాయి. ఆడ వాతావరణం మంచిగా లేక మన తన గూడి వేసుకుంటాయి. జూలై దాకా 6-7 నెలలుండి గుడ్లు పెట్టి పిల్లల్ని ఒదిగి మళ్ళా మందం తీసుకొని పోయేదట. కానీ నడుమ తగ్గినాయట. ముళ్ళ కంపతోటి గూళ్ళు పెడతాయి. ఆ కోతులు వచ్చి గూళ్ళు నుంచి కింద పడేసే వరకు ఇంట్లో ఇళ్లలో కంప పట్టడం, కంప రాకుండా కోసం చింత చెట్లు కూడా చాలా వరకు కొట్టారు. ఈ కోతులకిన వారెత్తు బయట దేశం పక్షులకు సుతా తిప్పలు తెచ్చినాయి. చెట్ల మీద పడి అంగడంగడి వేస్తుండే వరకు ఏండ్ల కమానం ఉన్న పాత చెట్లు కొట్టేసిరట ఊరోళ్ళు. 3-4 ఏండ్ల సంధి రాక తగ్గిందట. ఒక 6-7 నెలలు మా గ్రామంలో పండుగ వాతావరణం ఉండేది. పర్యాటకులు కూడా బయట ప్రాంతాల నుంచి కూడా వచ్చి చూసి ఇప్పుడు చెట్లు కొట్టుడు తగ్గే వరకు చిన్నగా మళ్ళా చుట్టాలు బాట పట్టినాయి. అయితే ఇవి పైలట్ కొంగలట. అంటే మొదలు ఓ మంద ఇడికొచ్చి వాతావరణం ఎట్లుంటది, ఉంటానికి సవలతి మంచిగుందా లేదా చూసుకొని అటెన్క కొన్నొద్దులకు దోస్తులను దోలుకొస్తాయట. ఇన్నేండ్లకు మళ్ళొచ్చే వరకు ఊరోళ్ళు సంబరపడతాండ్రు. వర్షం కూడా బాగానే కురిసింది. అయ్యున్నన్ని రోజులు మాకు మంచిగానే అనిపించింది. కోతుల గురించే మాకు కట్టం వచ్చింది. ఈ పక్షులు రావటం వల్ల మాకు పాడి పంటలు మా గ్రామంలో అన్ని మంచిగా సమృద్ధి ఉండేవి. కానీ పోయిన సంవత్సరం రాలేదు. పోయిన సంవత్సరం చాలా ఇబ్బందిగా ఉంది. సరే పంటలు కూడా కొద్దిగా దిగుమతులు కూడా తక్కువ ఉన్నాయి. వచ్చా కొంచెం మాకు కూడా కాలం మంచిగా ఉంటుంది, మాకు కూడా మంచిదని. చింతపల్లికి సైబీరియా కొంగలు రాట్లేవన్న చింత తప్పింది గాని గా కోతుల తిప్పలు కూడా తప్పితే మునుపటి లెక్కనే మళ్ళా టూరిస్ట్ జాగైతుండొచ్చు పో. ఇప్పుడంటే ఓటీటీలు, టాకీస్ల సినిమాలు. వెనకట గిన్నిగనం ఎక్కడి గల్లీలల్లా వీధి నాటకాలను పెట్టేది. రామాయణం, మహాభారతం, భాగవతం డ్రామాలే చూపించేది. మైకుల ముంగట పద్యం చాలు చేసిండ్రంటే ఇక ఆగుడే ఉండది. మొత్తం సింగిల్ టేకే. ముందే మంచిగా ప్రాక్టీస్ చేసేది. ఏషాలు కూడా అద్దినట్టు కుదిరేది. ఇవి కాకుండా ఇంకో కళ కూడా మస్తు ఫేమస్ ఉండే అప్పట్లా. ఇప్పుడు గిట్ల ముంగటికి తీసుకొచ్చిండ్రు. लेकिन माँ क्यों? जब स्वादिष्ट खाना बनकर तैयार है तो आप ऐसे कैसे कह सकते हैं? आप मुझसे कैसे उम्मीद करती है कि मैं नहीं खाऊंगा?
తోలు బొమ్మలాట మస్తున్నదిలే. పాండవుల అజ్ఞాతవాసం చూపిస్తున్నారు స్టేజ్ మీద. బకాసురుడు అనే రాక్షసుడు ఊరి మీద వాడి పబ్లిక్ ను పరిచయం చేస్తుంటే అని సంగతి ఏందో చూస్తాని భీముడు బయలుతాడు బండి నిండా తిండి కట్టుకొని. తొవ్వన్నాడు ఇట్లనే మొత్తం తినేసి రాక్షసుని దగ్గరికి పోయి యుద్ధం చేసి చంపేస్తాడు. గా కథ మొత్తం ఇట్లా తోలు బొమ్మలాటలో చూపించేండ్రు. बकासुर के सिर पर तीर मारता है। ताबड़तोड़ प्रहार करने के बाद वह जमीन पर गिर पड़ा। अब तुम एक चक्र नगर के भोले भाले लोगों को परेशान नहीं करोगे। కానీ వీళ్ళు వెనకటి కళాకారులు కాదు, బడి పిల్లలే. హైదరాబాద్ మెహదీపట్నం ఏరియాలో ఒక ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్లకు ట్రైనింగ్ ఇస్తే గీ టాలెంట్ చూపించారు. గీ చెల్లమనే భీముని లెక్క యాక్టింగ్ చేసింది. నేను భీమ్ మాస్క్ తీసుకొని ఇంకా రోల్ స్టార్ట్ చేసా. చాలా మంచిగా అనిపించింది స్కిట్ మొత్తం. మాకు 20 days తీసుకుంది మొత్తం స్కిట్ కి ప్రిపేర్ అవడానికి. బకాసురుని లెక్క గీ తమ్ముడు చేసిండు. Offered the role of Bakasur, which I like playing because Bakasur's role standed out in the whole skit at the end. ఇవాళ రేపు పోరలంతా ఫోన్లలోనే తలకాయ పెడుతుంటే వెనకటి తోలుబొమ్మలాట నేర్పించి ఇప్పటి వాళ్ళందరికీ పాతకాలం చూపిస్తున్నందుకు బడోళ్లను పిల్లలను తారీఫ్ చేయవలసిందే. भीम ने एक एक करके सारा खाना खाया और उसका स्वाद ले रहा था। ఎండాకాలం వచ్చేసినట్టే. మార్చికి ముందే బగ్గనే కొడుతున్న ఎండలు. గర్మి పెరిగిందంటే బాడీని కూల్ చేస్తానికి చల్లటి ఏమన్నా తాగాలి, చల్లటి ఏరియాలో తిరగాలని చూస్తుంటారు చాలా మంది. ఆంధ్ర దిక్కు పోతే అరకు, బీచ్లో ఎంజాయ్ చేయాలంటే గోవా, ఇంకా అంటే సిమ్లా, కులు మనాలి తిరుగుతుంటారు. ఇవన్నీ కాదంటే సీదా గీడికి లైన్లు కట్టుడే. ఇక చుట్టుకొండ నడిమిట్ల చెరువుల పడవ షికారు. కాశ్మీర్ దాల్ షెర్ వందాలు రారమ్మని పిలుస్తున్నాయి టూరిస్టులను. దేశమంతటా ఎండలు పెరుగుతుంటే ఇడ సల్లసల్లగానే ఉంటది. మరి ఈ టైంలో పోతే మంచిగా ఎంజాయ్ చేయొచ్చని టూరిస్టులు లైన్లు కడుతున్నారు. ఓ పడవ మాట్లాడుకోవాలి, ఇంటోలతోని చెరువు చుట్టూరా ఓ రౌండ్ వేసి రావాలి. గీసారు ఢిల్లీకెళ్ళొచ్చిండట. आगरा से हम लोग आए हुए ताज नगरी और यहाँ श्रीनगर का मौसम बहुत खुशनुमार है और बहुत बढ़िया लगा। डल लेक में रुक के बहुत एंजॉय किया। से हूँ पिंक सिटी जयपुर। हम लोग जयपुर से दिल्ली और दिल्ली से फिर कटरा आए थे और कटरा से सीधे यहीं आ रहे हैं। రాజస్థాన్ అంటే ఎడారి రాష్ట్రమాయే. ఈ టైంలా మంచి ఎండలుంటాయి. ఈ చల్లటి వాతావరణానికి మనసు నిమ్మలం కావచ్చు. ఈడ ఇంకో స్పెషాలిటీ ఏందంటే చెరువు చుట్టూరా పడవల మీదనే హోటళ్లు, ఉండటానికి కిరాయి రూములు ఉంటాయి. పిల్లలకు బోర్ కొట్టకుండా నీళ్ల మీద తీర్ గేములు సుత పెడుతుంటారు. ఎండాకాలం చల్లటి జాగలు తిరగాలని కాయిష్ పడతోళ్లకు కాశ్మీరు ఎప్పటికి ఎలకని చెప్తానే ఉంటదబ్బా. ఇంట్లో ఏదైనా స్వీట్ చేయాలంటే ఎమ్మట సేమియా చేస్తుంది మమ్మీ. పాలు మరగబెట్టి ఇంత చక్కెర వేసి సేమియా వేస్తే చాలు జప్పున అయిపోతుంది. బాదం, కిస్మిస్, జీడిపప్పు కూడా వేస్తుంటారు ఇంకింత టేస్టీగా ఉండాలని. ఏడాదంతా పండుగలకు పబ్బాలకు ఇండ్లలో వేస్తూనే ఉంటారు. కానీ ఈ సీజన్లో మాత్రం ఇంకింత స్పెషల్ ఇది. రంజాన్ సీజన్ చాలా అయిందో లేదో తొవ్వెంట హలీం నోరూరిస్తుంది. పెద్ద పెద్ద బట్టీలు పెట్టి తయారు చేస్తున్నారు. ఓటల కాడ ఆగుడు, ఇంత తిని పార్సల్ పట్టుకపోవుడు. ఇగి విజుడురి పోరలు తినే నూడిల్స్ కావు, అందరు మెచ్చే సేమియా. ఈ టైంలా షీర్ కుర్మా కోసం బగ్గా తయారు చేస్తారు పట్నంలా. హలీం ఎంత కాయి చేస్తారో ఇవి కంతే. మిషన్ల మీద ఏషేటి ఎన్నొచ్చినా మార్కెట్లో ఎన్ని తీర్ల బ్రాండ్లున్నా ఈ టైంలా వీటికే డిమాండ్ ఎక్కువనట. చాదర్గట్ ఏరియాల శాన కుటుంబాలకు ఇదే పని. మొత్తం మైదా పిండితోటే తయారీ. ఉప్పు నీళ్ళ నానబెట్టి వేస్తున్నారు. ఇట్లా ఉప్పు ఉంటుంది, దాంట్లో ఉప్పు ఉండదు అనుకో. మా డిమాండ్ జర ఎక్కువ ఉంటుంది అనుకో, ఈ మార్కెట్లో దొరకదు. రోజుకు 20-30 కిలోలు తయారు చేసి గిట్లా ఎండలు ఆరబెట్టి సుట్టాలు చుట్టి ప్యాకింగ్ చేసి సప్లై చేస్తున్నారు. मैदा नमक पानी से रात में मिला के रख देते, फिर ऐसा तार बनाते हैं, बना के बाजार में बेचते हैं। तो बाजार में इसको 500 रुपये ऐसा किलो बिकता, हमारे 350, 300, 350 ऐसा बिकता। వీళ్ళు కిలో 350 రూపాయలు అమ్ముతారట. మార్కెట్లా ఇంకింత ఎక్కువ ఉండొచ్చు. పండగకు షీర్ కుర్మా వేసి నలుగురికి వంచుతుంటారు. ఇక చార్మినార్ కాడ నైట్ షాపింగ్ జోరుంటది. పర్సు నిండా పైసలు తీసుకుపోతే అది ఉంది ఇది లేదనకుండా అన్ని తీర్ల కొనుక్కరావచ్చు. గా ముచ్చట మళ్ళోపారి చెప్పుకుందాం తియ్యుర్రి.
మంచిగా మోదుగ పూలు తీసుకొచ్చి నీళ్ళల్లో ఉడకబెట్టి గా రంగు నీళ్ళు బాటల్లో నింపుకొని గుప్పుడే గుప్పుడు. ఇప్పుడంటే తీరు రంగులు కానీ అప్పట్లో గవ్వే. ఇప్పటికి సుత ఊర్లలో కొందరు గివ్వే వాడుతుంటారు కెమికల్స్ కలవని. పండుగకు ఇంకా టైం ఉంది కదా, ఇప్పుడు గీ ముచ్చట ఎందుకు అంటారా? చూడుర్రి మీరే. పిండి కలుపుతలేరులా రంగులు తయారు చేస్తున్నారు అక్కలు. హోలీ పండుగ దగ్గరకు వచ్చింది కదా, 4 ఒద్దులైతే మార్కెట్లకు తీరు వస్తుంటాయి. కానీ దేనితోటి తయారు చేస్తారో అండ్లేం కలుస్తాయో తెలియదు. కానీ గీ అక్కలు కెమికల్ లేని రంగులు చేస్తున్నారు కశ్మీర్లా. हमने ऑर्गेनिक कलर में जो मटेरियल डाला है, जैसे कि मुल्तानी मिट्टी है और नीम का पाउडर है, चंदन पाउडर है और जो फूड कलर आते हैं वो डाले हुए हैं. ముల్తాని మట్టి, నీమ్ పౌడర్, చందనం పొడి, ఫుడ్ కలర్స్ కలుపుతారట. ఈ రంగులు జల్లుకుంటే పెయ్యికి గింత కూడా ఫరాక్ కాదని చెప్తున్నారు. इस बार होली में हम ऑर्गेनिक कलर्स बना रहे हैं जिससे कोई भी चेहरा जो है वो खराब नहीं होगा. మనతన కూడా ఎండిన పూలు కూరగాయలతోటి రంగులు చేస్తుంటారు. ఎవ్వరికి నచ్చినాయి వాళ్ళు కొంటుంటారు కానీ ఇవైతే ఏ డేంజర్ ఉండదన్నట్టు. చూసిండ్రు కదా, ఇక ఇవ్వుల్లా ఇయాల్టి వీకెండ్ తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.